ఎందుకు సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ ప్రపోజ్ చేయాల్సొచ్చింది అంటే, చాలా చోట్ల చాలా వరకు తెలుగు సమాజంలో ఎక్కువ వరకు వేదికల మీద ఎప్పుడూ కనిపిస్తున్న వాళ్ళే ఉంటున్నారు అనే ఒక మాట పదే పదే వినిపిస్తూ ఉంది. రెండోది ఏంటంటే, మేము మంటో రచనల మీద ఒక ఆన్లైన్ అంటే జూమ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు పిల్లలు చాలా చక్కగా మంటో గురించి మాట్లాడారు. హాతీరామ్ సబావత్, పేర్ల రాము, లావణ్య తీగల వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎంతో పరిణతి కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళ మాటలు వినిపించే ఒక వేదిక, సరైన వేదిక ఒకటి లేదు అనే లోటు ఒకటి కనిపించినప్పుడు, సరే మనము ఎందుకు యూత్ లిటరేచర్ ఫెస్టివల్ చేసుకోకూడదు, ఎందుకు వీళ్ళందరికీ ఒక వేదిక ఇవ్వకూడదు, ఎందుకు వాళ్ళతో మాట్లాడించకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నా ముందు కూర్చున్న కొంతమంది అందరూ సీనియర్ రచయితలు ఉన్నారు. వాళ్ళ తర్వాత జనరేషన్ నేను అనుకోవచ్చు. నా తర్వాత తరం అంటే నేను ఫేస్బుక్లోకి వచ్చిన తర్వాత 2010 నుంచి ఫేస్బుక్లో మొదలైన తర్వాత ఇప్పుడు రాస్తున్న పిల్లలు అందరూ కూడా ఈ 10 ఏళ్ల తర్వాత తయారైన ఒక కొత్త జనరేషన్ వచ్చింది. వాళ్ళకి మాకు దొరికినట్టుగా వేదికలు పాపం వాళ్ళకి ఇప్పుడు దొరకటం లేదు. ఒక రకంగా మేము కవి సంగమంలో కానీ లేదు అక్కడి నుంచి ప్రయాణమై వచ్చిన క్రమంలో మాకు వివిధ వేదికలు దొరికాయి మాట్లాడడానికి, చదవడానికి. అప్పుడు కవి సంగమం కూడా నిరంతరంగా ప్రతి నెల జరుగుతూ ఉండడం. తర్వాత ఈ మధ్యకాలంలో 10 ఏళ్ల కాలంలో ఒక గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో సాహిత్యంతో పాటు టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా ముందుకు వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్ బాగా వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్లో కోట్స్ రాసుకునే పిల్లలు రైటర్ అని రాసుకుంటున్నారు. ఆ తర్వాత ఏఐ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి ఒక ఛాలెంజెస్ ఇది జరుగుతున్న ఈ క్రమంలో యువతకి ఎలాగ రాయాలి, ఎందుకు రాయాలి, చాలామంది రాసి పబ్లిష్ కూడా చేసేస్తున్నారు. కొన్ని రచనల మీద అలాంటి ఒక ఒపీనియన్ కూడా ఉందంటే ఈ పుస్తకంలో ఏమీ లేదు కానీ చాలా ఎక్కువగా అమ్ముడు పోతుంది అనేది కూడా వినటం జరుగుతూ వస్తుంది. సో ఎందుకు అంటే మేము యువతగా మేము సిద్ధంగా ఉన్నాం మీ సీనియర్ రచయితల నుంచి వినడానికి, నేర్చుకోవడానికి. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా మమ్మల్ని విని మాకు సలహాలు సూచనలు చేయండి అని ఈ 2 తరాల మధ్య వారధిగా ఈ వేదిక ఒకటి ఉండాలి అనే ఒక ఆశతో ఈ సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్కి పూనుకోవడం జరిగిందనమాట. సో మేమందరము మీ మాటలు వినటానికి, అలాగే మీరు మా మాటలు విని మమ్మల్ని కూడా ఒక మార్గనిర్దేశకత్వం చేస్తూ ముందుకు నడిపించేట్టుగా మమ్మల్ని భుజం తడతారని మేము ఆశిస్తున్నాం. సో ఈ క్రమంలో సమూహాలో మేము ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు కాత్యాయని మ్యామ్, ప్రభాకర్ సార్, మల్లారెడ్డి సార్, యాకూబ్ సార్, భూపతి సార్, పసనూరి రవీందర్ వీళ్ళందరూ మా కన్వీనర్స్, సమూహ కన్వీనర్స్. వీళ్ళందరూ చాలా వెంటనే సరే మనం చేద్దామని ముందుకొచ్చారు. దాదాపు 2.5 నెలలుగా దీని గురించి మాట్లాడుతూ వస్తున్నాం. 2.5 నెలలుగా సెప్టెంబర్లో ప్రపోజల్ పెడితే సెప్టెంబర్ నుంచి ఇవి జరుగుతూ వస్తున్నాయి. ఇవాళ ఇక్కడ మనం అందరం కూర్చున్నామంటే ఇది 2 నెలల పైన నుంచి మాట్లాడుతూ వస్తున్నాయి ఇది. ఎందుకంటే నాకు ఇప్పటికీ కూడా గుర్తు, కవి సంగమం జరిగినప్పుడు నేను ఎక్కడో మూలలో దాక్కుని ఉంటే యాకూబ్ గారు పిలిచి లాగి మరీ స్టేజ్ ఎక్కిచ్చారు. ఆ తర్వాత ఏం రాయాలి ఏంటి అనేది వివిధ రకాలుగా ఒక చూపించేటువంటి వాళ్ళు అక్కడ దొరికారు. సో అట్లా ఇక్కడ కొద్దిమంది పిల్లలు దొరికిన, కొద్దిమంది ఆలోచన పరులను తయారు చేసుకోగలిగిన, కొద్దిమంది ప్రశ్నించే వాళ్ళని తయారు చేసుకోగలిగిన, కొద్దిమంది సమూహాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళని తయారు చేసుకున్నా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ చేస్తున్నాం. ఈ ప్రస్తుత కాలంలో 10 మంది ఒక దగ్గర కూడటమే ప్రతిఘటనగా తయారైంది. 10 మంది ఒక దగ్గరికి వస్తున్నారు అంటే ప్రభుత్వాలు భయపడే పరిస్థితికి వస్తున్నాయి. ఒక కవి ఒకటి రాస్తున్నాడు అంటే ఎవరో ఎక్కడో మూలను కూర్చొని ఇది నా కోసమేనేమో అనే భయపడే పరిస్థితులు, కవులకి రచయితల నోళ్ళకి తాళాలు పడే పరిస్థితులు కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఇవి తెలియని యూత్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో, ఎందుకు వాళ్ళు రాయాలో, ఎవరి పక్షాన నిలబడాలో, ఎవరి గొంతుగా వాళ్ళు ఉండాలో ఇవన్నీ తెలియాలంటే ఇలాంటి కూర్చోబెట్టి ప్రీచిగా కాకుండా ఒక రంగురంగుల ప్రపంచంలో ఎగిరే సీతాకోక చిలుకలు కదా వీళ్ళంతా. వీళ్ళ కోసం ఎవరు కొట్టేయలేని,
ఎవరు విషం చెందించని వృక్షాలని తయారు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్కి మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సమూహకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మీ అందరూ సమూహాలో భాగం కావచ్చు. సెక్యులర్ భావాలు, రాజ్యాంగాన్ని రక్షించాలనే ఆశ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఒక ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమూహాలోకి మేము ఆహ్వానిస్తున్నాం. నాకు ఈ అవకాశం వచ్చినందుకు సమూహ వేదికకి ధన్యవాదాలు. అలాగే ప్రభాకర్ సార్కి కూడా థ్యాంక్ యూ.